బీచ్ రోడ్ లో కొలువైన శ్రీ శ్రీ రాధాకృష్ణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నగర మేయర్ కార్తీక మాసంలో ప్రతి ఏటా శ్రీ శ్రీ రాధాకృష్ణ మహోత్సవ ఉత్సవాలు బీచ్ రోడ్ లో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమార్ పేర్కొన్నారు. కార్తీక మాసం సందర్భంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో బీచ్ రోడ్ లో ఉన్న శ్రీ శ్రీ రాధాకృష్ణ విగ్రహానికి ప్రత్యేక పూజా కార్యక్రమంలో విశాఖ జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు మరియు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, అలాగే అక్రమాని వెంకట్రావు, విజయ నిర్మల, మాజీ శాసనసభ్యులు పిన్నింటి వరలక్ష్మి, భరణి, కాస రామారావు, కార్పొరేటర్ ఊరుకోటి నారాయణ, ఇతర యాదవ సంఘం సభ్యులు, ప్రజలు పాల్గొని స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నగరం మేయర్ మాట్లాడుతూ కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం రాధాకృష్ణ మహోత్సవం సందర్భంగా పాలు పెరుగు స్వామికి సమర్పించి అనంతరం బీచ్ లో పాలు పెరుగుతో యాదమేళ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, అలాగే ఈ ఏడాది కూడా స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశామని, దీనికి ఉత్తరాది నుంచి యాదవులందరూ వచ్చి పాల్గొన్నారని తెలిపారు. ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. శ్రీకృష్ణ భగవానుడి భక్తులందరికీ, అలాగే యాదవ సోదరి సోదరులకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు విశాఖపట్నంలో మరి యాదవ సంక్షేమ సంఘం, జిల్లా యాదవ సంక్షేమ సంఘం వారు చాలా చక్కగా మరి కార్యక్రమాన్ని ఎన్నో సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు కూడా అంతే చక్కగా ఈరోజు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి కార్తీక పౌర్ణమి అంటేనే ఎంతో పవిత్రమైన రోజు. అటు పరమేశ్వరుడికి కానీ ఇటు శ్రీకృష్ణ పరమాత్ముడికి కూడా మరి ఇష్టమైనటువంటి రోజు ఈ రోజు. మరి ఈ రోజు భక్తులందరూ కూడా మరి అటు శివుడు పరమేశ్వరుడిని, అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడిని కూడా ఈరోజు తెల్లవారి నుంచే సముద్ర స్నానాలు చేసి మరి భగవంతుడిని ఆశీస్సులు పొందే విధంగా ఈరోజు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొంచుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా భక్తులు చాలా 50 మంది ఇక్కడికి విచ్చేసి మరి శ్రీకృష్ణ పరమాత్ముడి ఆశీస్సులు తీసుకోవడం కోసం ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. ఎందుకంటే కృష్ణుడికి పౌర్ణమి అంటే చాలా ఇష్టమైనది. అందులో కార్తీక పౌర్ణమి రోజు వెన్నెల ఆయనకి అంటే చాలా నది ఒడ్డున ఉండి ఆయన రాధా సమేతంగా గోపికలతో కలిసి ఈరోజు ఎంతో ఆనందపడేటువంటి రోజు. అందుకనే ఈరోజు ఏంటంటే ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి పదార్థాలు అనేటువంటి పాలు పెరుగు వీటితోటి అభిషేకం చేసి వెన్న నైవేద్యంగా పెట్టి ఆయనకి మనము అభిషేకం చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు మరి యోగ నిద్రలో ఉంటాడు. మన ఆషాఢ ఏకాశి నాడు ఆయన యోగ నిద్రలోకి వెళ్ళి మరి మొన్న కార్తీక ఏకాశి నాడు ఆయన యోగ నిద్రలోంచి మేల్కొని మరి భక్తులు ఆశీస్సులు ఇచ్చే విధంగా ఆయన మరి ఉంటారు. కనుక ఈ రోజు ఏంటంటే పౌర్ణమి మొన్న ఏకాశి అయింది, ద్వాదశి నుంచి కూడా ఆయన భక్తులకి మరి పాల సముద్రంపై మరి భక్తుల ఆశీస్సులు ఇవ్వడానికి ఆయన ఉంటారు. కనుక ఈరోజు ఏంటంటే మనం చేసేటువంటి అభిషేకం ఏదైతే ఉన్నదో పాలు పెరుగు సముద్రంలో కలుపుతాము. ఆ సముద్రంలో కలపడం ఏంటంటే సముద్రంలో మనం ఆయన పవళించి ఉంటాడు కనుక ఆ సముద్రంలో నుంచి ఆయన ఈ పాలు పెరుగును స్వీకరించి ప్రజలందరికీ కూడా సుశిక్షంగా ఉండడానికి మరి చూసాం. మన కరోనా లాంటి ఎన్నో ఇబ్బందులు మనం వచ్చాయి. కానీ అటువంటి టైంలో కూడా చాలా వరకు సముద్రంలో మరి చూస్తే ఎన్నో ఒక గాలి తుఫాను లాంటివి కూడా రావడం, కానీ ఉదుత్తు లాంటివి రావడం కదా. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖ జిల్లా యాదవుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యాదవులందరూ కూడా చాలా పవిత్రంగా కొలిచే పౌర్ణమి రోజున కార్తీక మాసంలో పౌర్ణమి రోజున యాదవులందరూ కూడా సముద్రంలో ఆ పాలు పెరుగు వేసి ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఆశీస్సులు పొందడానికి గత 50 సంవత్సరాల నుంచి కూడా ఇది ఆనవాయితీగా ఇలా చేస్తే వాళ్ళు కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో పవిత్రమైన కార్తీక మాసంలో పౌర్ణమి రోజున ఆ శ్రీకృష్ణ పరమాత్మని పూజించి ఆ తరువాత సముద్రంలో పాలు పెరుగు వేసి ఆ పుణ్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాలనే పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారాన్ని ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా యాదవులు విశాఖ జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో, సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాలా ఘనంగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆ భగవంతుని ఆశీస్సుల కోసము మన విశాఖపట్నం జిల్లాలోనే కాకుండా చుట్టుప్రక్కల జిల్లాల నుంచి కూడా ఇక్కడికి తండోపతండాలుగా జనాలు ఇక్కడికి వచ్చి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించుకొని వాళ్ళు ఆ ఆశీస్సులు పొందుతారు. అటువంటి మంచి కార్తీక మాసంలో పౌర్ణమి నాడు అంత మంచి జరుగుతుందని ప్రజలందరూ కూడా నమ్మకం. అదేవిధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా
చేసాము. భక్తులకు ఎటువంటి కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. తద్వారా శ్రీకృష్ణ పరమాత్మని ఆశీస్సులు విశాఖ ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్తీక పౌర్ణమి రోజు శుభాకాంక్షలకు అందరికీ పుర ప్రజలకు 50 మంది కూడా శ్రీకృష్ణ భక్తులకు అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు విశాఖపట్నం గోకుల పార్కు శ్రీరంగపురం సముద్ర తీరాన్న ఈ విశాఖపట్నం జిల్లా యాదవ సంక్షేమ సంఘంలో జరుగుతున్న ఈ మహత్తరమైన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు, సౌత్ ఎమ్మెల్యే గారు వంశకృష్ణ శ్రీనివాస్ గారు కూడా ముఖ్య అతిథులు ఇక్కడికి ఇచ్చేస్తారు. వాళ్ళ మధ్యాహ్నం నుంచి హాజరవుతామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు కార్తీక పౌర్ణమికి ముఖ్యంగా చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఈ సంఘవాధ్యాయంలో, అలాగే స్టేజ్ ప్రోగ్రాలు, గరిడీలు, చిడతలు ఇలాంటి సంస్కృత కార్యక్రమాలు పెట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఈరోజు ముగిస్తామని ఈ సంఘవాద తరపు నుంచి మేము మనం చేసుకుంటున్నాం.